సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా బృందం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 31 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 మంది సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని వారి న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు ప్రవీణ్, రాజు, జిల్లా కమిటీ సభ్యులు నరేష్, సుధాకర్, శ్రీకాంత్, ప్రజా నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, సిఐటియు జిల్లా నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. న్యాయమైనటువంటి డిమాండ్ 20 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది ఇందులో కూడా సర్వీస్ అయిపోయేటప్పుడు దగ్గరేసినటువంటి వాళ్ళు నువ్వు పర్మనెంట్ చేస్తే కనుక కనీసం ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులన్నా ఈరోజు సర్వీస్ ముగించేటటువంటి కార్యక్రమం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది న్యాయమైన కాదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఈరోజు ముఖ్యమంత్రి సీట్ అడగట్టారు, మీ ఎమ్మెల్యే సీట్ అడగట్టారు, మీ మంత్రి పదవి అడగట్టారు, అడుగుతున్నదల్లా రెగ్యులర్ అడుగుతున్నారు తప్ప ఈ ముఖ్యమంత్రి సీట్ కావాలని చెప్పేసి ఇవాళ ఈరోజు మీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. మీరు ఎవరైనా ఈరోజు మంత్రి సీట్ అక్క ఉన్నది ఆడతల్లి మీరు అడుగుతూ ఉన్నాం. వీళ్ళందరూ దాదాపుగా ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ అందరికి ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎందుకు ఎక్కువ మంది వచ్చిరంటే బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చారని మీరు ఎక్కువ మంది వచ్చిరా అంటే లేదా? అందుకని ఇప్పుడు బస్సు ఫ్రీ కాబట్టి వీళ్ళందరూ ఎక్కువ మంది మహిళలందరూ సమ్మెలుతున్నారని చెప్పి చాలా మంది అనుకోరు. ఈరోజు ఈ బస్సు గురించి మాట్లాడొచ్చారు. కడుపు గారి చెంటి కింద 31 రోజుల నుంచి ఇక్కడ కొత్త నిర్బంధనలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆ రకమైనటువంటి ఈరోజు అందుకని ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఉప్పులు పప్పులు ధరలు అన్ని పెరిగినాయి. ఈరోజు పెరిగిన ధరలు బట్టి నువ్వు జీతాలు పెంచాలి కదా, ఈరోజు అందరికీ న్యాయం చేయాలి కదా. ఈ ప్రభుత్వం వస్తే జీతాలు పెంచని చెప్పినా కదా, ఈ జీతాలు మాత్రం పెంచే పరిస్థితి, ధరలు మాత్రం పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. అడుగుతున్నటువంటి దాంట్లో న్యాయమైనటువంటి డిమాండ్ ఉన్నది. ఈరోజు పే స్కేల్ అనేటటువంటిది ఈరోజు న్యాయమైనటువంటి డిమాండ్ అది. ఈరోజు గతంలో ఈరోజు డిఆర్డీలో ఉన్నటువంటి వెలుగులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అదే రకంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లందరికీ కూడా పేస్కర్ ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెగ్యులర్ ఆలోచన చేయాలి అని చెప్పేసి కొన్ని అడుగుతా ఉన్నాం. అందుకని డబ్బులు లేవని చెప్తాం. మన ఉద్యోగం అంటే డబ్బులు లేవంటారు, కానీ వేల కోట్ల రూపాయలు తెల్లారులు చూస్తే ఈరోజు పేపర్లకు, ఈనాడుకు, సాక్షికి, అన్ని పేపర్లకు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఎక్కడ వస్తున్నాయి? ఉద్యోగాల జీతాలు అనుకుంటే డబ్బులు లేవంటావా? ఇక్కడేమో కోట్ల రూపాయలు ఎక్కడికి వస్తూ ఉన్నాయి. అందుకని అడుగుతా ఉన్నాం. ముందు ఉద్యోగం గురించి ఆలోచించమని చెప్పేసి, పనిచేసే వాళ్ళ గురించి ఆలోచించమని చెప్పేసి, ఈరోజు విద్యార్థుల గురించి పనిచేసే వాళ్ళ గురించి ఆలోచించమని చెప్పి చెప్తున్నాం. ఆ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పేసి చెప్పండి. ఎక్కడైనా సరే పోరాటం చేస్తేనే ఏదైనా సాధ్యం. పోరాటం చేస్తే తప్పకుండా సాధించుకుంటాం. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పేసి చెప్పండి. అది కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది. ఇవాళ గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు మనం ఈ వచ్చేటువంటి స్కీములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో నిండినటువంటి స్కీములు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాట కూడా తీసుకోవాలి. ఈ ప్రభుత్వానికి ఈరోజు మెడ వచ్చేటటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొని పర్మనెంట్ చేసే పద్ధతిలో ఒత్తిడి తీసుకోవాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ రకంగా ఈ ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నదని చెప్పేసి అక్కడ బడాబాయి చోటాబాయి ఇద్దరు కలిసి అందరూ పర్మనెంట్ అయిపోతారు కదా, ఎందుకు ఆలోచిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ రకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పి మీరు చేసే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.